కాక్పిట్లో పైలట్ సంజీవి తన మెదడుని, మనసుని, శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుని కాన్సంట్రేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కో-పైలట్ మాత్రం భయంతో దాదాపు కొయ్యబారిపోయి ఉన్నాడు. సంజీవికి తెలుసు, తక్షణం తను ఈ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలి. విమానం తాలూకు ఒక ఇంజన్కి నిప్పంటుకుంది. విమానం ఎక్స్ప్లోడ్ అయ్యే లోపల గనక ల్యాండ్ అవ్వగలిగితే ఎక్కడా? అదిగో అక్కడ కనపడుతోంది పెద్ద బిల్డింగ్. అది ప్యారడైజ్ హోటల్. దాని పక్కనే మార్ష్ ల్యాండ్ ఉంది, బురద నేల. ఆ బురద మైదానంలో విమానాన్ని దింపగలిగితే డ్యామేజీ తక్కువ కావచ్చు, ప్రయాణికుల ప్రాణాలు రక్షించబడవచ్చు కూడా. కానీ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దింపే కండిషన్లో లేదు ఈ విమానం. పూర్తిగా తన కంట్రోల్లో లేదు. దురదృష్టవశాత్తు ఇది ఆ బురద మైదానంలో దిగేలోగానే ఆ హోటల్ బిల్డింగ్ మీద క్రాష్ ల్యాండ్ అయిపోతే, గాడ్ ఫర్బిడ్, అప్పుడు విమానంలోని ప్రయాణికులతో పాటు హోటల్లోని జనం కూడా దారుణ మరణం పాలైపోతారు. విమానం సంజీవి స్వాధీనంలో లేకుండా కిందికి జారిపోవడం మొదలెట్టింది. డైమండ్ రాజా అలా ఆకాశం వైపు చూస్తూ ఉండగానే విమానం బాగా కిందికి వచ్చేసింది. కానీ అది పైలట్ సంజీవి కంట్రోల్లో లేదు. సంజీవి ఆశించినట్లు విమానాన్ని ప్యారడైజ్ హోటల్ పక్కనే ఉన్న బురద మైదానంలో దింపడం సాధ్యమయ్యేటట్లు అనిపించడం లేదు. హోటల్ బిల్డింగుని తాకేసేటట్లు కిందికి దిగిపోతోంది విమానం. ఒక్కసారిగా దేవుణ్ణి తలుచుకున్నాడు సంజీవి. విమానాన్ని పైకి పోనిచ్చాడు. అదృష్టవశాత్తు ఈసారి అతని మాట విన్నది విమానం. తారాజువ్వలా పైకి దూసుకుపోయింది. కింద నిలబడి ఇదంతా చూస్తున్న డైమండ్ రాజా విమానం మళ్ళీ గాల్లోకి లేవగానే త్వరగా హోటల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్తూనే డేంజర్ డేంజర్, అందరూ అర్జెంటుగా బయటకు వెళ్ళిపోవాలి, క్విక్ క్విక్ అని అరిచాడు. అలా అరుస్తూనే అక్కడే ఉన్న అలారం మోగించాడు కూడా. దెయ్యపిల్ల ఏడుస్తున్నట్లు మోగడం మొదలైంది అలారం. అది వినగానే హోటల్లో ఉన్న వాళ్ళంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడం మొదలెట్టారు. కానీ రాజా మాత్రం బయటికి రాలేదు. తన హెచ్చరికని వినకుండా ఇంకా ఎవరైనా అక్కడే ఉండిపోయారేమోనని గబగబా హోటల్ అంతా చెక్ చేయడం మొదలెట్టాడు. ఆకాశంలో విమానం ఆకాశంలో సమాంతరంగా ఎగరడం మొదలెట్టాక సంజీవి సంకోచిస్తూనే ప్రయాణికులని ఉద్దేశించి ఒక ప్రకటన చేశాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇందాక మిమ్మల్ని అందరినీ సీటు బెల్టులు కట్టుకోమని చెప్పాను, కానీ దానికి కారణం చెప్పలేదు. ఫ్రెండ్స్, మన విమానం ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంది. సాధ్యమైనంత త్వరలో దీన్ని ల్యాండ్ చేయకపోతే ఇది గాలిలో నిలవదు. దయచేసి ఎవ్వరూ పానిక్ కావద్దు. ఎమర్జెన్సీ ల్యాండింగ్కి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పైలట్ అలా చెప్పగానే ఒక్కసారిగా ప్రయాణికులలో కేకలు, ఏడుపులు వినపడ్డాయి. కలవరంగా అనేక కంఠాలు ఒకేసారి మాట్లాడడం వినపడింది. ప్రపంచం నలుమూలలా ఉన్న దేశాల్లో విక్రమదేవరావు స్థాపించిన కంపెనీలలో పనిచేస్తూ సుఖంగా విలాసవంతమైన జీవితం గడిపేస్తున్న వాళ్లే వాళ్ళందరూ కూడా. అందరూ ఆయనకి బంధువులే. పెళ్లి చూడాలని సంబరంగా వచ్చారు. ఇప్పుడు ఇలా మృత్యువుతో ముఖాముఖి అనిపించే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని వాళ్ళెవరూ కలలో కూడా ఊహించలేదు. చావు తప్పదని అనిపించాక వారిలోని నిజ నైజాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా బయటపడడం మొదలెట్టాయి. ప్రయాణికుల్లో ఒకతను పైలట్ ప్రకటన వినగానే రాతి బొమ్మలా నిశ్చేష్టుడై నీలుక్కుపోయాడు. ఇంకొకతను అంతా అయిపోయింది అని గొనుక్కుని బ్రీఫ్ కేస్లో నుంచి వెండి విస్కీ ఫ్లాస్క్ తీసి గటగటా తాగడం మొదలుపెట్టాడు. కోరమీసాలు, మిడిగుడ్లతో విలన్లా కనిపిస్తున్నట్లు అనిపించిన ఒక మనిషి నిశ్చలంగా దైవ ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాడు. బిజినెస్ బేరసారాల్లో ఆరితేరిన ఒక ఘనాపాటి తన పక్క సీట్లో కూర్చుని ఉన్న పురోహితుడి వైపు చటుక్కున తిరిగి, నువ్వు బ్రాహ్మడివి కదా, నా ఆస్తిపాస్తులన్నీ నీకు దానం ఇచ్చేస్తున్నా. ఈ లోకంలో నువ్వు చేసిన పుణ్యాలేమన్నా ఉంటే అవి నావి, నేను చేసిన పాపాలేమున్నా అవి నీవి. బేరం సెటిల్ అయిపోయింది, ఇంక నోరెత్తకు అన్నాడు అతి తెలివిగా. పెద్ద బొట్టు పెట్టుకుని పరమ భాగవతోత్తముడిలా కనపడుతున్న ఆ పూజారి నిర్లిప్తంగా నవ్వి ఆ తర్వాత ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎయిర్ హోస్టెస్
అంజలి అందాలని ఆబగా చూడ్డం మొదలెట్టాడు. అసలైన మగ మహారాజులా దర్జాగా కనబడుతున్న ఇంకొక మనిషి ఒక సీట్లో కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే కూర్చుని ఉంది అతని భార్య. బతుకంతా అతని దాష్టీకంలో నలిగిపోయినట్లు నిస్త్రాణగా ఉంది ఆమె. ఇప్పుడు ఆమె కళ్ళల్లో నవ్వు కనపడుతోంది. ఆమె భర్త ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. మీకో మాట చెప్పాలి అంది ఆమె. ఏమిటన్నట్లు చూశాడు అతను. మన రోహిత్కి తండ్రి ఎవరనుకుంటున్నారు? మీరు మాత్రం కాదు అంది ఆమె కూల్గా. ఆ ఒక్క మాటతో అతనికి కళ్ళు తిరిగిపోయాయి. స్పృహ తప్పింది. ఇంకొక పడుచు జంట ఆ వెనుక సీట్లోనే ఉంది. ఆమె ఒళ్ళో ఒక పసిపాప. చావు దగ్గరవుతోందని తెలియగానే ఆ మాతృమూర్తికి కలిగిన తొలి స్పందన పాపకి పాలివ్వాలి, ఈ జన్మకి చివరిసారిగా. సజల నయనాలతో ఆమె తన బిడ్డను పమిట చాటుకి తీసుకుంటే ఆమె భర్త జన్మ జన్మలకి నేను నీకు తోడు అన్నట్లు ఆమె భుజం చుట్టూ తన చెయ్యి వేశాడు. ముందు వరుసలో సింహాసనం లాంటి సీట్లో కూర్చుని ఉన్న విక్రమదేవరావు కూడా తనకి చావు మూడిందని గ్రహించాడు. తక్షణం అతనికి తన తాత ముత్తాతలు గుర్తొచ్చారు. తన పూర్వీకులు గుర్తొచ్చారు. తన రాచరికపు ఘనమైన గత వైభవం ఫ్లాష్ బ్యాక్లా మనసులో మెదిలింది. విక్రమదేవరావుకి అనిపించింది, తన బంధువుల్లో ప్రతివాడు ఈ బ్రహ్మాండమైన జెట్ విమానంలోనే ఉన్నాడు. గ్రహచారం బాగుండక ఇప్పుడు ఈ విమానం నిజంగానే కూలిపోయి అందరూ చనిపోతే, తన బంధువుల్లో ఒక్కడూ బతికి బట్టకట్టకపోతే అప్పుడెలా? ఘనమైన తన వంశం ఏమైపోతుంది? గుండెలు పిండేసినట్లయింది విక్రమదేవరావుకి. అంతలోనే అతనికి తను ఇదివరకే రాసి ఉంచిన వీలునామా గుర్తుకు వచ్చింది. ఆ వీలునామా విపరీతపు పోకడలతో ఉందని అందరూ అన్నారు. అయినా సరే తను లెక్క చేయలేదు. ఈ ఆస్తిలో ప్రతి పైసా తన స్వార్జితం, కేవలం తన కష్టార్జితం. అందుచేత తను తన విల్లులో రాసినట్లే అక్షరాల జరుగుతుంది, జరిగి తీరుతుంది, రాజశాసనంలా. ష్యూర్. తనెవరు? రాజా విక్రమదేవరావు. తన పూర్వీకులెవరు? రాజాధిరాజ రాయగండర గండ రాజమార్తాండ సింహుడికి వారసుడు తను. ఆ తర్వాత రాజాధిరాజ రాజపరమేశ్వర ప్రచండ భైరవుడు, రాజాధిరాజ అతివీర భయంకర విక్రమాదిత్యుడు, సోమభూపాలుడు, సంగ్రామసింహుడు, ఇంకా తర్వాత రాజా రామేశ్వర్, కుమార భూపతి, నరసింహ భూపతి, ఆ తర్వాత తను, ది గ్రేట్ మీ, రాజా విక్రమార్కదేవ్, రాజా ఆఫ్ రాణిపురే, ఓబిఈ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, ద ఫెయిత్ఫుల్ అల్లే ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. ఆయన మళ్ళీ ఇంకోసారి రాజా ఆఫ్ రాణిపురే అని సొంత స్తోత్రం మొదలుపెట్టేలోగానే ఆయన వెనకాలే ఉన్న ఎయిర్ హోస్టెస్ అంజలికి అనిపించింది, ఎలాగూ చస్తున్నాం, చచ్చేలోగా ఈ ముసలాడి భేషజం వదిలేలాగా 4 తిట్టి 2 తగిలిస్తే అలా అనుకుని ఛీ నోర్మయ్ అనబోయింది అంజలి. అంతలోనే అప్పటిదాకా ఆమె అందాలని కళ్లతోనే జుర్రేసుకుంటున్న పురోహితుడు కట్లు తెంపుకు లేచి నిలబడినట్లు ఒక్కసారిగా నిలబడి అంజలి అధరాలని తన పెదవులతో గట్టిగా మూసేశాడు. అతగాడి నెత్తి పగిలేటట్లు బలంగా కొట్టింది అంజలి. ఇంక చచ్చినా పర్లేదు అనుకున్నాడు ఆ పరమ భాగవతోత్తముడు. విమానం ఒక్కసారిగా గాల్లో జర్రున జారుతున్నట్లు కిందికి దిగడం మొదలెట్టింది. హోటల్ పక్కనే ఉన్న బురద మైదానంలో విమానాన్ని సురక్షితంగా దింపాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు పైలట్ సంజీవి. అప్పటికే మైదానం పక్కనే ఉన్న ప్యారడైజ్ హోటల్లోని జనమంతా కకావికలై పారిపోయారు, ఒక్క డైమండ్ రాజా తప్ప. హోటల్లో పొరపాటున ఇంకా ఎవరైనా మిగిలిపోయారేమోనని అంతా కలియదిరుగుతూ గాలిస్తూనే ఉన్నాడు డైమండ్ రాజా. అతనికి తెలియకుండానే అతని మనసులో ఒక భావం మెదులుతోంది. ఈ ఆఠీన్ రాణి అనే పిల్ల వెళ్ళిపోయిందా, ఇంకా ఇక్కడే ఉందా? అతను అలా వెతుకుతూ ఉండగానే పైలట్ సంజీవి విమానాన్ని మైదానంలో దింపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ కో పైలట్ని అలర్ట్ చేశాడు. ఈసారి అదృష్టం బాగున్నట్లే ఉంది. విమానం హోటల్ బిల్డింగ్ మీదుగా మైదానంలోకి దిగడం మొదలెట్టింది. అప్పుడప్పుడు బండికి కట్టిన ఎద్దులు మొరాయించి కదలనని భీష్మించి, లేకపోతే ఇంకో దారిలోకి మళ్ళీ సతాయించి
కాసేపటి తర్వాత మళ్ళీ బండివాడి మాట విని బుద్ధిగా ముందుకు సాగినట్లు విమానం సంజీవి చెప్పినట్లు చేయడం మొదలెట్టింది. వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అన్నాడు సంజీవి కోపైలట్తో. అతని మొహంలో ఎంతో ఆత్మవిశ్వాసం కనపడుతోంది. ఇంకా కొద్ది క్షణాలు, ఆ తర్వాత ల్యాండింగ్. మహా అయితే విమానం బురదలో కూరుకుపోతుంది. ఆ తర్వాత ఎమర్జెన్సీ డోర్లు తెరవాలి. క్షణాల్లో అందరూ కిందికి దిగిపోతారు సేఫ్గా. ఆ తర్వాత తను షాంపెన్ తాగి సెలబ్రేట్ చేసుకుంటాడు. భూమిని సమీపించింది విమానం. వి మేడ్ ఇట్ అన్నాడు సంజీవి ఎగ్జైటెడ్గా. అండర్ కారేజ్ అనే విమానం తాలూకు టైర్లు మైదానాన్ని తాకబోతూ ఉండగా ముందు సీట్లో కూర్చుని ఉన్న విక్రమదేవరావు గారి ఖరీదైన బ్రీఫ్ కేసులో ఉన్న టైం బాంబ్ హఠాత్తుగా ఎక్స్ప్లోడ్ అయింది. చెవులు చిల్లులు పడేంత శబ్దం. ఆ తర్వాత విమానం బ్లాస్ట్ అయిపోయింది. ఆ ఇంపాక్ట్కి ప్యారడైజ్ హోటల్లోని కొంత భాగం కొలాప్స్ అయి కుప్పకూలిపోయింది. శ్మశానంలో ఇసుక వేస్తే రాలనంతమంది జనం గుమిగూడి ఉన్నారు. అందరూ ఎగ్జైటెడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. జరుగుతున్న దానిని కుతూహలంగా చూస్తున్నారు చాలామంది. అతి కొద్ది మంది మాత్రం సానుభూతిగా నిలబడి చూస్తున్నారు. అప్పటిదాకా హడావుడిగా అటూ ఇటూ తిరిగి కర్రపెత్తనం చేసిన కరటక దమనకుల్లాంటి ఇద్దరు పెద్దలు ఒక కారు దగ్గరికి చేరారు. వాళ్ళు కారులో కూర్చోగానే కారు కదిలింది. వాళ్లల్లో ఒక ఆయన సూటు బూటుతో ఉన్నాడు. రెండో ఆయన ధోవతి కట్టుకుని ఫుల్ షర్ట్ కండువాతో ఉన్నాడు. సూటు వాళ్ళ పేరు సుందరం, ధోతి వాళ్ళ పేరు సద్గుణం. సుందరం తన ఆనందాన్ని ఆపుకుంటూ చిన్నగా అన్నాడు, ఒక్క దెబ్బతో మొత్తం వంశం సఫా. రబ్బర్తో తుడిచేసినట్లు తుడిచిపెట్టుకుపోయింది రాజా విక్రమదేవరావు కుటుంబమంతా. ఇలా జరగడం అంటే మాటలు కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కాల్సిన వింత ఇది. జరిపించిన వాడివి నువ్వే కదా. ఇంతకీ విమానం కూలిపోయింది విమానం ఇంజన్లు చెడిపోవడం వల్లనా, లేకపోతే మనం పెట్టించిన టైం బాంబు వల్లనా? రెండూ కాదు, ఆ దేవుడి దయ వల్ల అనుకోరాదు అన్నాడు సుందరం. అంతేలే, శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుడుతుందా ఏమిటి కాని. ఇంతకీ ఆ బాంబర్కి డబ్బులిచ్చేశావా? బాంబర్ ఎవరు? బ్రీఫ్ కేసులో బాంబు పెట్టినవాడులే. వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేశావా? లేకపోతే రచ్చ చేస్తాడు. బ్రహ్మ రహస్యాలు పగటిపూట మాట్లాడకయ్యా బాబు. సరే, రాత్రికి షాంపెన్ రెడీ చెయ్యి. విందు మందు పొందు అన్నీ ఒక్కటి బీరు పోకుండా అరేంజ్ చేశాగా. బీరు కూడా తెప్పించు. ఇంతకీ ఇంకా ఈ ఆస్తి అంతా మనదేనంటావా? విక్రమదేవరావు కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఆయన ఆస్తులన్నీ ట్రస్టుకి చెందుతాయి. ఆ ట్రస్టులో ట్రస్టీలం మనమే. ఇంక మనం ఆడింది ఆట, పాడింది పాటాను అన్నాడు సుందరం. వీడింకా మిగిలాడుగా అన్నాడు సద్గుణరావు. ఎవడు అన్నాడు సుందరం. వీడే, ఈ జస్వంతరావు, జిగటగాడు. ఆఖరి క్షణంలో అరేంజ్మెంట్లేవో ఉన్నాయని చెప్పి విమానంలో నుంచి దిగేశాడు. బతికి బట్ట కట్టేశాడు. మనం ఇంత మాస్టర్ ప్లాన్ వేసి విక్రమదేవరావు వంశాన్ని సర్వనాశనం చేసినా ఆ ఫలితం మనం అనుభవించకుండా ఈ జస్వంతరావు అడ్డం పడతాడేమో అని కూడా డౌటు. వాడి మొహం, వాడేం చేస్తాడు అన్నాడు సుందరం నిరసనగా. అతను అట్లా అంటున్న టైంలోనే అప్పటికే తన ఇల్లు చేరుకున్న జస్వంతరావు హడావుడిగా ఒక పనిలో జొరపడిపోయి ఉన్నాడు. అతని ముందు కట్టలు కట్టలుగా పురాతనమైన తాళపత్ర గ్రంథాలున్నాయి. గుట్టలు గుట్టలుగా జీర్ణ గ్రంథాల ప్రతులు ఉన్నాయి. అనేకమైన ఫోటోలు, మ్యాపులు ఉన్నాయి. జస్వంతరావు చేతిలో ఒక భూతద్దం ఉంది. ఆ భూతద్దం సాయంతో తన ముందు ఉన్న గ్రంథాలని కూలంకషంగా పరిశీలిస్తున్నాడు జస్వంతరావు. హఠాత్తుగా అతని గొంతులో నుంచి ఒక కేక వెలువడింది. యురేకా అన్నాడు జస్వంతరావు ఉత్సాహంగా.